బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కరీంనగర్లో ఇక బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ మధ్య సోషల్ మీడియా వార్ నడుస్తుంది. ఓవైపు ఇక బీజేపీ కార్పొరేటర్ బండారు వేణు ఇంటిపైకి ఇక గంగుల కమలాకర్కి సంబంధించిన అనుచరులు వెళ్ళినట్టుగా తెలుస్తుంది. కోడిగుడ్లు రాళ్లతో దాడి చేసే ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తుంది. అండ్ దానికి తోడు ఇప్పటికే పోలీసులు అయితే ఇటు గంగుల కమలాకర్ ఇంటి వద్ద కూడా మోహరించారు భారీగా. నిన్న మొన్నటి నుంచి గత 2-3 రోజుల నుంచి కూడా ఇక కరీంనగర్లో ఒక హై టెన్షన్ క్రియేట్ అవుతున్నటువంటి పరిస్థితి మనకు ప్రస్తుతం కనిపిస్తుంది. రైట్, ఒకసారి లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం కరీంనగర్లో ఎటువంటి వాతావరణం నెలకొంది, పోలీసులు ఎటువంటి కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకున్నటువంటి అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. సో చంద్రశేఖర్, ప్రస్తుతం కరీంనగర్లో ఎటువంటి సిచ్యువేషన్ ఉంది? కొంత సమస్య సద్దుమణిగినట్టేనా, లేదంటే తీవ్రమైనటువంటి తీవ్ర స్థాయికి వెళ్ళే ఛాన్స్ కనిపిస్తుందా? అంటే శ్రీశైలం గత 4 రోజుల నుంచి కరీంనగర్ లో ఇరు వర్గాలకు సంబంధించి సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి వార్ కాస్త ప్రత్యక్షంగా దాడులు చేసుకునేంత వరకు వెళ్ళింది. దీనిలో ఒక టెన్సివ్ సిచ్యువేషన్, ఉద్రిక్త పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బండారి వేణు భారతీయ జనతా పార్టీ నుంచి ఎన్నికైనటువంటి కార్పొరేటర్, ఆయనకు సంబంధించినటువంటి ఫ్యామిలీ ఇష్యూకి సంబంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి గంగుల కమలాకర్ అనుచరులే ఈ విధంగా పోస్ట్ చేయించారు. నేను ఇన్ని సంవత్సరాల నుంచి ఓపిక పట్టినా, గతంలో సైతం నేను బీఆర్ఎస్ కార్పొరేటర్ గా ఉన్నాను, అన్ని తెలుసు, ఆయన సంగతులు అన్ని కూడా తెలుసు అంటూ మంత్రి పైన, మాజీ మంత్రిగా ఉన్నటువంటి గంగుల కమలాకర్ కరీంనగర్ ఎమ్మెల్యేగా ఉన్నారు ప్రస్తుతం. ఆయన మంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఏమేం చేశారంటూ బహిరంగంగానే ఆయన సోషల్ మీడియాలో వీడియో రిలీజ్ చేయడం జరిగింది శ్రీశైలం. దీంతో ఆగ్రహించినటువంటి టిఆర్ఎస్ కార్యకర్తలు ఒక్కసారిగా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయానికి చేరుకొని దాడి చేసేటువంటి ప్రయత్నం చేశారు. అదంతా కూడా మనం గతంలోనే విశ్లేషించుకున్నాం. దీనిలో భాగంగా పోలీసులు ఒక 60 మంది వరకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అట్ ద సేమ్ టైం బండారి వేణు ఇంటి పరిసర ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేశారు, పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో ఇది ఆగిపోయిందని అనుకున్నప్పటికీ ఆగలేదు, కంటిన్యూ అవుతుంది. సోషల్ మీడియాలో పరస్పర ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలు, బహిరంగంగానే తిట్లు అందుకుంటున్నటువంటి పరిస్థితి. తాజాగా గంగుల కమలాకర్ సంబంధించినటువంటి అనుచరులు, మా కమలాకర్ అన్న పైన నువ్వు అనుచితంగా ఏ విధంగా వ్యాఖ్యలు చేస్తావు, ఈ విధంగా చేయడం సరైనది కాదు అంటూ నీ సంగతి చెప్తామంటూ ఆ ఫేస్బుక్, ఇన్స్టాలో కొంతమంది వీడియోలు రిలీజ్ చేయడం జరిగింది ఆయన అనుచరులు. ఈ క్రమంలో పోలీసులు అన్ని గమనిస్తున్నారు అనే కోణంలో ఎవరు కూడా మాట్లాడవద్దు అని చెప్పి రిస్ట్రిక్షన్స్, పరస్పర పార్టీలకు సంబంధించినటువంటి నేతలు వాళ్ళకి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయినప్పటికీ కొంతమంది 2 వర్గాలకు సంబంధించినటువంటి కార్యకర్తలు, నేతలైతే మాటల యుద్ధం సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నటువంటి పరిస్థితి. దీంతో ఒక్కసారిగా గత సాయంత్రం కోడిగుడ్లు రాళ్లతోని బండారి వేణు ఎవరైతే కార్పొరేటర్ ఉన్నారో ఆ ఇంటి పైన దాడి చేసిన పరిస్థితి. దీంతో ఎవరికి గాయాలు కాలేదు, కానీ ఈ విషయం తెలుసుకున్నటువంటి వెంటనే పెద్ద ఎత్తున ఇటు బీజేపీ కార్యకర్తలు, నేతలంతా కూడా ఇంటి వైపు బండారు వేణు ఇంటి దగ్గరికి ఆయనకు మద్దతుగా వెళ్ళడం జరిగింది. అప్పటికే పోలీసులు మరింత కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేశారు. దీంతో ఎవరు కూడా ఈ పరిసర ప్రాంతంలోకి రావద్దు, ఎలాంటి అనుచిత కార్యక్రమాలు చేసినా గానీ చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటాం, తప్పదు, చట్టం ముందు అందరూ సమానులే అని హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి. మొత్తం మీద ఒక టెన్సివ్ సిచ్యువేషన్, ఎప్పుడేం జరుగుతుంది, ఎవరి కార్యకర్తలు ఎవరి మీద దాడి చేస్తారు అనేటువంటి ఒక ఉద్రిక్త పరిస్థితి అనేది కరీంనగర్ ప్రజల్లో అయితే కొనసాగుతుంది. శ్రీశైలం. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. ఇది మొత్తం మీద కరీంనగర్లో ఇటు గంగుల కమలాకర్ వర్సెస్ బండారి వేణు బీజేపీ కార్పొరేటర్ మధ్య ఒక సోషల్ మీడియా వార్ నడుస్తుంది. ఆ వార్ కాస్త ఇంటిపై రాళ్ల దాడి, కోడిగుడ్ల దాడి వరకు వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికైతే ఇటు కరీంనగర్లో ఒక హైటెన్షన్ అయితే క్రియేట్ అవుతుంది. గత 4 రోజుల నుంచి ఇక ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. పోలీసులు ఎప్పటికప్పుడు ఇరు వర్గాల్ని నిలువరింపజేసే ప్రయత్నం చేస్తున్నారు, భారీ గేట్లు ఏర్పాటు చేశారు. అటువైపుగా ఎవరిని రాకుండా అనేక రకాలుగా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ కొంతమంది అత్యుత్సాహంగా ఇటు బీజేపీ కార్పొరేటర్ ఇంటివైపు వెళ్ళే ప్రయత్నం చేయడం, మరికొంతమంది బీజేపీ నేతలు ఇటు ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంప్ కార్యాలయం వైపు వెళ్ళేటువంటి ప్రయత్నం, ఇట్లా ఒకరి మీద ఒకరు దాడి చేసుకునేటువంటి ప్రయత్నం చేయడం, ఒక ఘర్షణ వాతావరణాన్ని క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ పోలీసులు మాత్రం ఎప్పటికప్పుడు ఇక సమస్యను సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, అందరినీ మరి నిలువరింపజేసే ప్రయత్నం చేస్తున్నారు, అత్యుత్సాహం చూపించే వారిని అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. బట్ ప్రస్తుతం మాత్రం కరీంనగర్లో హైటెన్షన్ అయితే కొంత తగ్గినట్టుగా తెలుస్తుంది. సో ప్రస్తుతం కొంత కూల్గా, కొంత రాజకీయంగా కొంత కూల్గా ఉన్నట్టు తెలుస్తుంది. బట్ ఏ క్షణమైనా మళ్ళీ ఒకరి మీద ఒకరు సోషల్ మీడియా వేదికగా పోస్టులు అయినా చేసుకోవచ్చు, లేదంటే సోషల్ మీడియా వేదికగా
వీడియో రిలీజ్ చేసుకోవచ్చు, లేకపోతే ఒకరి మీద ఒకరు దాడి చేసుకోవచ్చు అనేటువంటి ఒక ఊహాగానం అయితే అక్కడ వినిపిస్తుంది. ఎందుకంటే మరి ఇది రోజు రోజుకు పెరుగుతుంది తప్ప ఎక్కడ కూడా తగ్గట్లేదు. అటు బీజేపీ కార్పొరేటర్ బండారి వేణు కావచ్చు, ఇటు గంగుల కమలాకర్ అనుచరులు గంగుల కమలాకర్ కావచ్చు. సో ఒక వార్ అయితే నడుస్తుంది. మరి కరీంనగర్లో ఏం జరగబోతుంది, మరి గంగుల వర్సెస్ మరి బీజేపీ కార్పొరేటర్ బండారి వేణు మధ్య ఈ సమస్యకి ఎక్కడ పులి స్టాప్ పడబోతుంది, ఏం జరుగుతుంది అనేది భవిష్యత్తులో చూడాలి. బట్ ఇప్పుడు మాత్రం కరీంనగర్లో కొంత బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య మాత్రం ఒక ఘర్షణ వాతావరణం అయితే రోజు రోజుకు పెరుగుతున్న పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తోంది.